వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇంతకుముందు ఏం జరిగిందో కొద్దిగా చెప్పుకొని ఈరోజు ఎపిసోడ్‌తో మనం స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు ఏం జరిగింది? బాలుని ఇరికిద్దామని గుణ అయితే పగడ్బందీగా ప్లాన్ చేసి ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. దానికి మీనా ఏం చేస్తుంది? అసలు ఒరిజినల్ వీడియోని కనిపెట్టి తీసుకొచ్చి అదే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల అసలు నిందితుడు ఎవరని తెలుస్తుంది. ఎవరు? అది గుణ. సో, తెలిసిన తర్వాత ఏం చేస్తారు మీనా, బాలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి, అలాగే రవి, గుణ వీళ్ళందరూ కలిసి గుణాన్ని స్టేషన్‌కి తీసుకెళ్ళి, అసలు ఇతనే ఇదంతా చేసింది. నన్ను సమాజంలో తప్పుడు వ్యక్తిగా చేసిన ఇతను. నా తప్పు ఏమి లేదు సార్. ఇప్పటికైనా నన్ను నమ్మండి అని బాలు చెప్తాడు. దాంతో పోలీసులు గుణాన్ని తీసుకొచ్చి సెల్లులో పెట్టి లాక్ చేస్తారు. తర్వాత ఇంకేంటి? ఇంక బాలు కారు విడిపించుకోవడం. బాలు ఇలా తాగి డ్రైవ్ చేస్తున్నారని కారణంతో ఏం చేస్తారు? ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కారు తీసేసుకుంటారు కాబట్టి ఇంకా కోర్టుకి వెళ్ళి కారు తీసుకోవాలి అని చెప్పి బాలు బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మీనా ఏం చేస్తుంది? అంటే రెస్టారెంట్‌కి వెళ్ళేసి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసుకొచ్చి బాలుకి చూపిస్తుంది. వాళ్ళైతే గుణ అయితే ఏ యూట్యూబ్ ఛానల్‌లో బాలు గురించి ఫేక్ వీడియో అప్లోడ్ చేశారో అదే ఛానల్‌లో మీనా ఒరిజినల్ వీడియోని అప్లోడ్ చేపిస్తుంది. అయితే ఇంకేంటి, ఇంకా కార్ స్టాండ్ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు కదా! సో, కార్ స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళటానికి మీనా, బాలు అలాగే బాలు ఫ్రెండ్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. అప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ, సీఐ వీళ్ళందరూ మీనా ధైర్యానికి మెచ్చుకుంటారు. ఒక భార్యగా ఒక భర్తకు సపోర్ట్ చేసింది. ఒక భర్త తప్పు చేశాడు అని చెప్పి సొసైటీ మొత్తం నమ్మినా కూడా, కానీ తన భార్య నమ్మలేదు. తన భర్త అంటే ఏంటో చూపించింది. ప్రతి ఒక్క భార్య నీలాగే ఉండాలమ్మా అని చెప్పి పోలీసులు, కానిస్టేబుల్లు, స్టేషన్‌లో ప్రతి ఒక్కరు మీనాని అభినందించారు. ఆ తర్వాత బాలు అందరూ మీనానే పొగుడుతున్నారు. నన్నెవరు పొగడడం లేదని చెప్పి కొద్దిసేపు కామ్‌గున్నా గూడా, తన భార్య తన కోసం చేసిన ధైర్యానికి మెచ్చి తనని ప్రేమతో చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు బాలు. తర్వాత ఆ వీడియో ఏదైతే ఒరిజినల్ వీడియో ఉందో, ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతోటి బాలు మామయ్య రంగా ఉన్నాడు కదా! అతనేం చేస్తాడు? ఆ వీడియో తీసుకెళ్ళి సత్యానికి చూపిస్తాడు. ఆ తర్వాత ఆ వీడియో చూసిన సత్యం ఎంతో సంతోషంతో చాలా వేగంగా ఇంటికి వెళ్ళి ప్రభావతి, రోహిణి, శృతి ఇలా ప్రతి ఒక్కరిని హాల్లోకి పిలిచి రాండి, ఒక న్యూ మూవీ రిలీజ్ అయింది. నేను మీ అందరికి చూపిస్తానని చెప్పి ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తాడు. ప్రభావతి అయితే "ఏ మూవీ అండి ఆ మూవీ" అని అడుగుతూ ఉంటుంది సత్యంని. రోహిణి "ఏంటి మామయ్య, మేము అన్నీ న్యూ మూవీస్ అన్నీ చూసేసాం. ఇప్పుడు కొత్తగా ఏం రిలీజ్ అయింది మాకు తెలియకుండా" అని అడుగుతుంది. "అమ్మ రోహిణి, కొద్దిసేపు ఆగమ్మా, కొద్దిసేపు వెయిట్ చెయ్యి" అని చెప్తాడు సత్యం. తర్వాత ఇలా అంటూ ఉంటాడు సత్యం. తన భర్త తప్పు చేయలేదని, గుణ అనే వ్యక్తి చేసిన కుట్రకు బాలు బలయ్యాడని చెప్పి మీనా ఒరిజినల్ వీడియో తీసుకొచ్చి ప్రూఫ్ చేసింది. ఇప్పుడు బాలు ఏ తప్పు చేయలేదని సొసైటీ నమ్ముతుంది అని చెప్పంగానే అసలు వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎవరు? రోహిణి, మనోజ్, ప్రభావతి అందరూ షాక్ అయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అదే సమయంలో సత్యం "ఇప్పుడు మాట్లాడండిరా, ఆ రోజు అంతలా మాట్లాడారు కదా! ఇప్పుడు ఎటుపోయాయి మీ నోర్లు" అని చెప్పి సత్యం క్వెషన్ చేస్తూ ఉంటాడు వాళ్ళని. సత్యం ఇలా చెప్పినా గూడా ఫస్ట్ షాక్ అయిన తర్వాత నమ్మరు. "చాలండి మీ కహానీలు ఇంక ఆపండి" అని ప్రభావతి అంటూ ఉంటుంది. "అందుకే మీరు నా మాటలు నమ్మరనే ఇప్పుడు నేను ల్యాప్‌టాప్ ఓపెన్ చేశాను. దీంట్లో ఒక వీడియో వస్తుంది చూడండి" అని చెప్పి వీడియోని ప్లే చేస్తాడు. వీడియో ప్లే అయిన తర్వాత ప్రభావతి అయితే షాక్ అయ్యి ఒక్కసారిగా కుర్చీలో కూర్చుంటుంది. రోహిణి అలాగే మనోజ్ ఒకరి మొహం ఒకరు చూసుకొని దొరికింది ఒక అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటే ఈ మీనా ఎక్కడ? అప్పుడే కనిపెట్టేసింది. ప్రతి ఒక్క మంచి అవకాశాలన్నీ బాలుకి, మీనాకే పోతుంటాయి. మాకేమో ఒక్క అవకాశం కూడా రాదు. దొరికింది ఒక్క ఛాన్సే అని సంబరం పడి ఒక్కరోజులోపు ఈ మీనా అంతా చెడగొట్టేసింది అని చెప్పైతే మనసులో ఒక్కటే కుళ్ళుకుంటూ ఉంటుంది. అయితే శృతి అయితే మీనాని అప్రిషియేట్ చేస్తుంది. "మామయ్య, మీనా చాలా ధైర్యవంతురాలు. మీనాకున్నంత ధైర్యం మాకు ఎవ్వరికి లేదు. ఏమైనా మీనా వేరు, మేము వేరు. మీనా ధైర్యానికి మేమందరం ఫిదా అయిపోయాం మామయ్య ఈరోజు" అని శృతి అంటుంది. తర్వాత బాలు, మీనా, రవి, బాలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కారు విడిపించుకొని నేరుగా ఇంటికొచ్చేస్తారు. కారు సౌండ్ వినంగానే సత్యం ఎంతో సంతోషంతో గుమ్మం దగ్గరికెళ్ళి చూస్తాడు. అప్పుడు సత్యం శృతితో ఇలా అంటూ ఉంటాడు. "అమ్మ శృతి,
అమ్మ శృతి, కొద్దిగా హారతి ప్లేట్ ఎత్తుకోరమ్మా, బాలు ఇంటికొచ్చాడు, ఎంతమంది కళ్ళు బాలు పైన పడ్డాయో అని చెప్పగానే ప్రభావతి, రోహిణి, మనోజ్ ఒక పక్క నించొని చూస్తూ ఉంటారు కోపంతోటి. తర్వాత ఇదంతా హారతంతా తీసైపోయిన తర్వాత బాలు లోపలికి రాగానే సత్యం బాలుని తన హృదయాలకి ఎత్తుకుంటాడు. బాలు, నేను సొసైటీలో ఉండే వాళ్ళ మాటలు, మీ అమ్మ, మీ అన్న, ఈ రోహిణి వీళ్ళందరి మాటలు విని నేను నిన్ను కొట్టబోయాను, నన్ను క్షమించు బాలు అని అంటాడు. అయ్యో నాన్న, మీరు తెలిసి తెలియక చేశారు, తెలిసైతే మీరు ఈ తప్పు చేయరు కదా నాన్న, పర్వాలేదు నాన్న, నన్ను కొట్టినా తిట్టినా మీరే కదా, మీ తర్వాతే నాకు ఎవరైనా అని చెప్పి బాలు సంతోషంతో సత్యంని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇంకా మీనా ఎప్పటిలాగే సంతోషంతో పూల్ షాపు ఆన్లైన్లో రన్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ఆమెకు ఒక ఆర్డర్ వస్తుంది, మాకు ఈ విధంగా ఈవినింగ్ పూలు కావాలి అని. సో మీనా, సరే అమ్మ, మేము సాయంత్రం ఈ టైం కల్లా పూలు ఆర్డర్ ఇచ్చేస్తాము అని చెప్తుంది. తర్వాత సాయంత్రం మీనా పూలు ఇవ్వడానికి పోతుంది. ఆ ఇల్లు ఎవరితో కాదు, ఎస్ఐది. తర్వాత ఎస్ఐ భార్యకి మీనా పూలు ఇస్తూ ఉంటుంది. అంతలోనే ఎస్ఐ లోపల నుంచి వస్తుంటాడు. అతను ఎవరో కాదు, స్టేషన్లో బారు కారు తాళాలు ఇచ్చేటప్పుడు మీనాని పొగిడిన ఎస్ఐది. ఎస్ఐ ఏమంటాడంటే తన భార్యతో, ఈమె తన భర్తను కాపాడుకునేందుకు ఏం చేసిందో తెలుసా అని చెప్పి ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఎస్ఐ తన భార్యకి చూపిస్తూ ఉంటాడు. తర్వాత మీనా ఏం చేస్తుంది, ఆర్డర్ ఇచ్చేసి, సరే సార్, నాకు మరొక ఆర్డర్ ఉంది, వెళ్ళి ఇవ్వాలి అని చెప్తుంది. తర్వాత అమ్మ మీనా, నీతో ఇంకొక విషయం చెప్పాలమ్మా అని అంటాడు ఎస్ఐ. ఏంటి సార్ చెప్పండి అని అంటుంది మీనా. ఏం లేదమ్మా, మేము కేవలం ఆ ఫేక్ వీడియో చూసే నీ భర్త కారు సీజ్ చేయలేదు. సంజయ్ అనే ఒక వ్యక్తి ప్రెజర్ చేయడం వల్ల మా సీఐ నీ భర్త కారు సీజ్ చేయాల్సి వచ్చిందమ్మా అని చెప్పంగానే అసలు తను మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, సంజయ్ చెప్పాడా అని అంటుంది. అప్పుడు ఎస్ఐ, అవునమ్మా, సంజయ్ అనే వ్యక్తి చెప్పాడు, సంజయ్కి చాలా పలుకుబడి ఉందంట, అతను ఎవరో మీకు తెలుసమ్మా అని అడగగానే, అవును సార్, తను నాకు తెలుసు. మీనా ఇలా అంటూ ఉంటుంది. అవును సార్, అతను నా ఆడపడుచు భర్త, వాళ్ళు మాకు బంధువులు అవుతారు అని చెప్పంగానే ఎస్ఐ కూడా షాక్ అవుతాడు. ఏంటమ్మా ఆ అబ్బాయి ఆ విధంగా చేశాడు అని అనగానే, సార్, మీకు నిజ నిజాలన్నీ తర్వాత చెప్తాను, నాకు ఇంకొక ఆర్డర్ ఉంది, నాకు ఈ విషయం చెప్పినందుకు నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను సార్, వెళ్ళేసి వస్తాను అని చెప్పంగానే ఎస్ఐ గారు, సరే అమ్మా మీనా, బాలుని కూడా అడిగానని చెప్పు, జాగ్రత్తగా వెళ్ళేసిరా అని అంటారు. ఈ నిజం తెలుసుకున్న మీనా నేరుగా సంజయ్ ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో సంజయ్ అయితే హాల్లో కోపంతో కూర్చొని ఉంటాడు. కోపంగా కూర్చున్న సంజయ్ దగ్గరికి మౌనిక వచ్చి, ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా మా అన్న నిజాయితీపరుడు అని తేలింది. ఎవరైతే ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారో, ఈరోజు అదే వ్యక్తి మా అన్న పైన ఫేక్ వీడియో చేశారని చెప్పి నిజాన్ని బయటపెట్టిన మా వదిన చాలా గ్రేట్. ఇప్పుడు గుణ జైల్లో ఉన్నాడు. మా అన్నయ్య వెనక ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా అవేం చెల్లవు. మా అన్నయ్య సేఫ్గానే ఉంటాడు. మా అన్నయ్య వెనక మా వదిన మీనా ఉంది అనగానే సంజయ్కి కోపం వచ్చి, ఎవరిని అంటున్నావు నువ్వు అని చెప్పి మౌనికనైతే కొట్టబోతాడు. సో అదే సమయంలో మీనా ఇంట్లోకి ఎంట్రీ వస్తుంది. మౌనికను కొట్టబోతున్న చేతిని అట్టే పట్టి వెనక్కి వంచేస్తుంది మీనా. ఏయ్, నువ్వేంటే ఇక్కడ అని సంజయ్ అయితే మీనాని గట్టిగా అంటాడు. నోరు మూయ్, నా భర్త కారు సీజ్ చేయడానికి కారణం నువ్వేనే నాకు మొత్తం తెలుసు. సిగ్గు లేదు నీకు ఇలా చేయటానికి? నీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి నా భర్తని అడ్డుకో, ఇంతేగాని దొంగలాగా దాక్కుంటూ ఇట్లాగా కుట్రలు పన్నబాకు అని చెప్పి అయితే మీనా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. రేయ్, నేనే కానీ నా భర్తకి ఒక మాట గాని చెప్తే ఈ రోజుకి నువ్వు రక్తాల మడుగులో ఉంటావు. నేను మౌనిక కోసమే ఒక మాట కూడా చెప్పలేదు. ఒక్క మాట కనుక నేను ఆయనకి చెప్పానుకో నీ అంతు పడతాడు అని చెప్పి మీనా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది సంజయ్కి. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.